నమస్తే అండి, నా పేరు రమ్య. మరి చిడుగుమ్మల గ్రామం, నర్సీపట్నం నియోజకవర్గం. మా ఆయన గారి పేరు రాజేష్. డైలీ 400 రూపాయలు కూలికి వెళ్తారు. నాకు 2 పిల్లలు, పాప బాబు. ఫస్ట్ పాప, తర్వాత బాబు. బాబు పుట్టుకతోటే వినికిడి లోపం వచ్చి మాటలు రాలేదండి. అమ్మ అని పిలిపించుకోవడానికి చాలా ఆనందపడ్డాను. కానీ ఆ మాట ఎప్పుడైతే రాదు అని నేను తెలుసుకున్నానో నేనైతే చాలా చాలా ఇదైపోయాను. అమ్మా అని కొత్తగా మళ్ళీ పిలవాలని నేను గమనించేసరికి 3 సంవత్సరాల వయసు వచ్చేసింది. సర్జరీ చేస్తే వినికిడి వస్తుందని అన్నారు. కానీ ఆ సర్జరీకి 15 లక్షలు ఖర్చు అవుతాయని అన్నారు. ఏం చేయాలో తెలియలేని స్థితిలో ఉన్నప్పుడు విజయ్ సార్ గురించి తెలుసుకున్నామండి. ఆయన దగ్గరికి వెళ్తే మీ బాబుకి న్యాయం జరుగుతుంది, మీరు ఒకసారి వెళ్ళి ఆయన కలవమని చెప్పారండి. వెంటనే మా బాబుని తీసుకొని వెళ్ళామండి. మేము వెళ్ళి నా పరిస్థితి అంతా నేను విజయ్ సార్కి చెప్పానండి. చెప్పి నా బాధ, నా కుటుంబ పరిస్థితి అన్ని విని ఆయన వెంటనే 1 వారం లోపల మా బాబుకి సర్జరీ అవ్వాలని వైజాగ్ పెదవాలతేరులో గవర్నమెంట్ ఈఎన్టీ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి ఫోన్ చేశారండి. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. 2015లో మా బాబుకి ఏప్రిల్ నెలలో సర్జరీ చేయించారండి. సూపరింటెండెంట్ గారి దగ్గర నుంచి నాకు ఫోన్ వచ్చింది, రమ్మని బాబుని తీసుకొని. నేను వెంటనే వెళ్ళానండి. సర్జరీకి కావాల్సిన అన్ని ఆయన చేశారండి. ఆయనే కానీ సహాయం చేయకపోతే నేను మా బాబుని ఇవాళ ఈ స్థితిలో నేను చూడలేను. ఈ రోజు నాతో మా బాబు ఫోన్ లో మాట్లాడుతున్నాడండి. సర్జరీ చేసిన తర్వాత వైజాగ్ స్పీచ్ థెరపీ స్కూల్లో కూడా సారే జాయిన్ చేశారండి. దానికి కూడా నెలకి 14,000 ఖర్చు అవుతుంది సార్. అది కూడా నేను విజయ్ సార్ దగ్గర నుంచి సహాయం పొందుతున్నాను. ఆయనే ఇస్తున్నారు ఆ అమౌంట్ కూడా. సర్జరీ చేయడం, మా బాబుని చదివించడం. రీసెంట్ గా 7 ఇయర్స్ కంప్లీట్ అయ్యాయి. మిషన్ అప్గ్రేడ్ అడిగిందని కొత్త మిషన్ తీసుకోవాలని అన్నయ్య దగ్గరికి వెళ్ళాను నేను. వెళ్తే అది 6,70,000 చెప్పారండి అప్గ్రేడ్ చేసుకున్న మిషను. నాకు అంత స్తోమత లేదని అన్నయ్యకి తెలుసు. ఆ అమౌంట్ కూడా నాకు సారే ఇచ్చారు. మొత్తం 6,70,000 అయ్యింది. చాలా అంటే చాలా. మా అబ్బాయికి నేను పునర్జన్మను చూశాను విజయ్ సార్ ద్వారా. నన్ననే కాదు, నాలాంటి వాళ్ళని ఇంకా ఎంతమందినో ఆదుకుంటున్నారు ఆయన. చదువులేని పిల్లలకి చదువు చెప్పిస్తున్నారు, అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి ఆరోగ్యం తెప్పిస్తున్నారు. ఇదే విధంగా చాలా మంది ఆయన ద్వారా సహాయం పొందిన వాళ్ళు ఉన్నారు. నేనైతే ఈ జన్మకి చాలా రుణపడి ఉంటానండి సార్కి.